శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి అక్టోబర్ నెలలో జరగబోయే మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, ఈ నెలలో ఎటువంటి ధనయోగాలు ఏర్పడుతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి సింహరాశి వారికి ప్రస్తుతం యోగకారకుడైనటువంటి కుజుడు లాభస్థానంలో సుమారుగా అక్టోబర్ 20 వరకు సంచరించడం జరుగుతూ ఉంది. కుజుడు 11లో ఉండగా జాతకుడికి భూములపైన, స్థిరాస్తులపైన ఆదాయం లభిస్తుంది. దగ్గర బంధువులు, రక్త సంబంధికులు అన్ని విధాల జాతకుడికి మనోధైర్యాన్ని ఇస్తూ వెనక మేము ఉన్నామనే ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ధైర్యంతో జాతకుడు ఎటువంటి కాంపిటీషన్లో అయినా, పోటీలో అయినా విజయం సాధించే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ముఖ్యంగా కుజుడు సింహరాశి వారికి చతుర్థ భాగ్యాధిపతి. చతుర్థాధిపతి లాభస్థితి వల్ల జాతకుడికి భూములు, స్థిరాస్తులపైన ఆదాయం వస్తుంది. మాతృ సౌఖ్యం లభిస్తుంది. గృహ సౌకర్యం విజయవంతంగా ఉంటుంది. గృహంలో ఉన్నటువంటి అందరూ కూడా జాతకుడు అభివృద్ధికి సహకరిస్తుంటారు. దాని తర్వాత నూతన గృహం కొనుక్కోవడం కానీ, ఏదైనా స్థిరాస్తి భూములు మొదలు కొనుక్కోవడం కానీ, వాటి వల్ల ఆదాయం రావడం కానీ, లేదా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీకు సొంతం అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక భాగ్యాధిపతి లాభస్థానంలోకి రావడం చాలా వరకు తండ్రి గారు కానీ, గురువు గారు, తండ్రి సమాన వ్యక్తులు, లేదంటే మీ యొక్క అధికారి, యజమాని మీకు అన్ని విధాలా ప్రోత్సహిస్తూ మీకు తగిన విధంగా అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా విద్యార్థులైతే ఉన్నత విద్య కొరకు, పెద్దవారైతే వారి సంతానాన్ని కలుసుకునే నిమిత్తం కానీ, ఏదైనా వ్యాపార వ్యవహారాల నిమిత్తం కానీ, ఒక దూర ప్రాంత ప్రయాణం కానీ, విదేశ ప్రయాణం కానీ ఈ సమయంలో చేయవలసి ఉంటుంది. సో మొత్తం మీద ఈ అక్టోబర్ 20వ తారీఖు వరకు జాతకుడు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయం అవుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి క్రీడా రంగంలో వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వారికి అందరికీ కూడా చాలా వరకు సహకరిస్తుంది. మీ యొక్క ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ మిత్రులు కానీ, లేదా గవర్నమెంట్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. అలాగే ఈ నెల 10వ తారీఖు వరకు ధన లాభాధిపతి అయినటువంటి బుధుడు ధనస్థానంలో రాష్ట్రాధిపతి రవితో సంచరించడం వలన జాతకుడికి వాక్చాతుర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల పరస్పర అవగాహనతో జాతకుడికి సంపూర్ణ సహకారం ఇస్తారు. కుటుంబంలో ఒకరి ఆదాయం పెరగడం వలన మీ యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ విషయాలపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఎక్కువగా కుటుంబ విషయాలు మీరు చర్చిస్తూ అక్టోబర్ 10 తర్వాత మరి బుధుడు 3వ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ సమయంలో మీరు నూతన ఆదాయ వనరుల్ని ఎతికే ప్రయత్నం చేస్తారు. అలాగే విద్యార్థులు ఒక కొత్త గురువు లభించడం వలన విద్యలో ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇంకా మరి గురుగ్రహం ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరి మనకి ఈ నెల 9వ తారీఖు నుంచి వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ముఖ్యంగా గురువు అత్యంత బలవంతుడై గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి ఉన్నా, ఏదైనా గృహం కానీ, స్థిరాస్తి కానీ కొనుగోలు చేద్దామని కానీ, వివాహ ప్రయత్నాలు కానీ చేసి ఉంటే మరి అవి ఏదో కారణం వల్ల మధ్యలో ఆగిపోయి ఉంటే మరి ఈ సమయంలో మీరు తిరిగి మరి ఆ ప్రయత్నం చేయడం వల్ల మరి పోగొట్టుకున్న ఉద్యోగం కానీ, అలాగే ఏదైనా కొత్త ఉద్యోగం కానీ మీకు అక్టోబర్ 10వ తారీఖు తర్వాత 100% లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫలితాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే చాలా కాలంగా మీరు దూర ప్రాంతాలను కానీ, దగ్గరలో కానీ, దూరంలో కానీ పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ యొక్క ఆలోచన నెరవేరే అవకాశం ఉన్నది. అయితే చాలా వరకు ప్రస్తుతం సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం మరి ఏదో కారణం వల్ల ఏ ప్రయత్నం ప్రారంభించినా
అది ఏదో విధంగా మధ్యలో ఆగిపోవడం, తిరిగి మళ్ళా ప్రయత్నం చేయవలసి రావడం జరుగుతుంటది. అయితే కొంతలో కొంత ఇప్పుడేంటంటే మనకి మరి శని భగవానుడు కూడా వక్ర గమనం పొందినప్పుడు ఆటోమేటిక్‌గా గురువు ఎప్పుడైతే వక్రించాడో మీ యొక్క పనులు గతంలో కన్నా కొంత వేగంగా, కొంత సులువుగా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శని 6వ భావాన్ని తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. వక్రించినప్పుడు వెనక భావ ఫలితం ఇస్తాడు. అలాగే గురువు అదే భావాన్ని భాగ్య దృష్టితో వీక్షించడం వల్ల ముఖ్యంగా కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నా, మీరేదైనా ఇంటర్వ్యూలో నెగ్గవలసి ఉన్నా, అలాగే ఏదన్నా రుణ ప్రయత్నం చేస్తున్నా 100% అవి ఫలించే అవకాశం ఉంది. మరి ఏదన్నా సింహరాశి వారు వాళ్ళకి ఏజ్‌ని బట్టి ఏదైనా అనారోగ్య సమస్యలు మీకు ఎదురవుతుంటే, అటువంటి వాటి నుంచి కూడా బయటపడి సంపూర్ణంగా ఈ సమయంలో మీరు ఏదన్నా ప్రకృతి వైద్యాన్ని చేయించుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఉంది. అలాగే అన్ని కోర్టు సమస్యల నుంచి కూడా చాలా వరకు మరి ఈ అక్టోబర్ 10 తర్వాత మీకవి రాజీ మార్గం వల్ల అయితేనే, కోర్టు తీర్పు వల్ల అయితేనే చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. సో, ఇంకా అలాగే మరి శుక్రుడు మూడో స్థానంలో ఉండడం వల్ల మరి మీ యొక్క సర్కిల్‌లో ఉన్నటువంటి వారు గాని, మీ తోడబుట్టిన మీ అక్క చెల్లెళ్ళు గాని, అలాగే స్త్రీల యొక్క సహకారంతో చాలా వరకు మీకు చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మీరు ఏదైనా రాజకీయాల్లో పాల్గొనడం గాని, ఏదన్నా ఒక పెళ్ళికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం గాని, అంటే మొత్తం మీద ఏంటంటే ఎక్కువ మిత్రులు రూపంలో మీకు సహకరించడం వల్ల చిన్న చిన్న కార్యక్రమాలు పూర్తవుతాయి. అక్టోబర్ 13 తర్వాత మరి శుక్రుడు చతుర్థంలోకి రావడం జరుగుతుంది. అంటే దశమాధిపతి చతుర్థంలోకి రావడం, అక్కడ ఉన్నటువంటి గురువు వీక్షణ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అక్టోబర్ 13 తర్వాత ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీరేదైనా ఒక పదవి ప్రయత్నం చేస్తున్నా, ఒక నామినేటెడ్ పోస్ట్ కొరకు ప్రయత్నం చేస్తున్నా, మరి ఈ సమయంలో అనుకూలించే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా సింహరాశి వారికి మరి ఈ అక్టోబర్ 17 తర్వాత శుక్రుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి భగవానుడు శుక్రుడి యొక్క రాశి తులారాశిలోకి ప్రవేశిస్తూ నీచ స్థితిలోకి రావడం జరుగుతూ ఉంటది. అయితే తన యొక్క సామర్థ్యాన్ని కొంతవరకు సింహరాశి వారికి తగ్గుతూ ఉంటది. వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ కొంతవరకు తగ్గినట్టుగా అనిపిస్తుంటాయి కాబట్టి, మరి సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ఈ నెలలో అక్టోబర్ 17 తర్వాత సూర్య భగవాన్ని స్ట్రెంత్ చేసుకునే ప్రయత్నంలో వీలైతే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం పారాయణ చేయడం వల్ల, అలాగే ఆదివారం రోజు ఏదైనా దేవాలయాన్ని దర్శించి విధి విధానంగా అక్కడ ఆదిత్య ఉదయం పారాయణ చేయడం, ఆదివారం అంతా నియమంగా ఉండడం వల్ల మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు బలవంతుడవుతాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి బలవంతుడవుతాడో మిగతా గ్రహాలన్నీ కూడా సహకరించడం జరుగుతూ ఉంటది. అదే రాశ్యాధిపతి బలహీనుడైతే మిగతా గ్రహాలు ఎంత అనుకూల స్థితిలో ఉన్నా మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు మరి ఈ నెలలో వచ్చే ప్రతి ఆదివారం ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి సూర్య దేవాలయాన్ని గాని, మరి అనుకూలం లేనప్పుడు హనుమాన్ ఆలయాన్ని దర్శించడం, అలాగే మంగళవారం రోజు కూడా హనుమాన్ ఆలయం దర్శించడం, వీలైతే తమలపాకులతో స్వామిని అర్చన చేయడం వల్ల మీకు అటు కుజ భగవానుడు, అటు రవి భగవానుడు యొక్క సహకారంతో మరి ఈ నెలలో వచ్చే అన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి రాహు కొన్ని ఇబ్బందులకి, అవమానాలని కలిగిస్తుంటాడు కాబట్టి రాహుగ్రహ అనుగ్రహం నిమిత్తం ఈ వారంలో మరి ఈ అక్టోబర్ 3 నుంచి ప్రారంభమవుతున్నటువంటి దసరా ఉత్సవాల్లో మీరు ఏదో ఒక రోజు, ముఖ్యంగా మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి పూజ రోజు మీరు అమ్మవారిని విధి విధానంగా దర్శించుకోవడం వల్ల, వీలైతే బాసర లేదంటే విజయవాడ లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం వల్ల రాహుగ్రహ ప్రభావం మీకు అనుకూలంగా వచ్చి ఆకస్మిక లాభాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. స్వస్తి.